హలో, నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, చిరంజీవి వాస్కులర్ సెంటర్, కూకట్పల్లి, రోడ్ నెంబర్ 1. ఇవాళ మనము యానల్ ఫిస్టులా గురించి తెలుసుకుందాము. యానల్ ఫిస్టులా అంటే ఏమిటి? అంటే ఇప్పుడు మోషన్ పోయే ద్వారం నుంచి రోజు బ్లీడింగ్ కావడము, చీమ్ గారడము, నొప్పి లేవడము, వాపు రావడము ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. ఇవి ఎంత మందులు వాడినా తగ్గకపోవడము, నెలల కొద్దీ ఉండిపోవడము ఇట్లా జరుగుతుంటుందన్నమాట. ఇది మా హాస్పిటల్‌కి వచ్చినట్టయితే సింపుల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఇది మామూలుగా రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే బయటికి స్కిన్ నుంచి ఒక ఓపెనింగ్ ఉండడము, లోపల మోషన్ పోయే ద్వారం నుంచి ఒక ఓపెనింగ్ ఉండడము, దీనికి రెండిటికి మధ్యన కనెక్షన్ ఏర్పడము, దీన్ని ఫిస్టులా ఇన్ యానో అంటాము. ఇది మామూలుగా రోజు పస్ కారడము జరుగుతూ ఉంటుందన్నమాట ఫిస్టులా ఇన్ యానో అంటే. ఇప్పుడు దీనికి మనము ఎట్లా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రఫీ అని చేయొచ్చు, లేదా ఎండోస్కోపిక్ యానల్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్‌రే ఫిస్టులోగ్రఫీ చేసుకోవచ్చు. ఇవన్నిటి ద్వారా కన్ఫర్మేషన్ చేసుకొని దీనికి ఆప్షన్స్ ఏమిటి? ఆప్షన్ అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది, లేజర్ సర్జరీ ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే మనము ఫిస్టులా దారి అయితే ఉందో అది మొత్తం కట్ చేసేసి చేయడం అనమాట. దీనివల్ల ఏమైతుందంటే దీనికి రికవరీ టైం ఎక్కువ కావడము, పుండు మానడము చాలా రోజులు పట్టడము, రోజు సిట్స్ బాత్ చేయడము, ప్లస్ నొప్పి లేవడము, ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఏమిటంటే రేర్ కాంప్లికేషన్ ఏమిటంటే మనము ఇది పటుత్వం కోల్పోవడం అనమాట. మోషన్ దానంతట అదే పడిపోవడము, మనకు తెలియకుండా మోషన్ పోయే లోపలనే మన కంట్రోల్ తప్పిపోవడము, దీన్ని స్టూల్ ఇన్‌కంటినెన్స్ అంటారు. ఇది రేర్ కాంప్లికేషను ఓపెన్ సర్జరీ వల్ల జరుగుతుంటుంది. ఇవన్నిటిని మనము అవాయిడ్ చేయాలంటే, ప్రివెంట్ చేయాలంటే మనకి లేజర్ థెరపీ అని కొత్తగా వచ్చిందండి. చాలా రోజుల నుంచి వస్తుంది. లేజర్ థెరపీ వల్ల, లేజర్ సర్జరీ వల్ల ఏమిటంటే కోత ఉండదు, కుట్టు ఉండదు. ఒక ద్వారం నుంచి లేజర్ వైర్ పాస్ చేసేసి మనము మూసేయడం జరుగుతుందనమాట. దీనివల్ల మనము రికవరీ టైం అనేది తొందరగా రికవరీ కావచ్చు. నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ తర్వాత జాబ్‌కి వెళ్ళొచ్చు. శాలరీ కట్స్ ఇవన్నీ ఏమి ఉండవు. ప్లస్ ఇన్ఫెక్షను ఇవన్నీ తక్కువవుతుంది. పటుత్వము మనము కోల్పోకుండా మనము కాపాడుకోవచ్చు. ఇది లేజర్ థెరపీ వల్ల మనకి అడ్వాంటేజెస్ అనమాట. ఇవి మనకు అఫోర్డబుల్ కాస్ట్‌లో చిరంజీవి వాస్కులర్ సెంటర్‌లో ఉంటుందండి.